హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శంబాల ట్రైలర్ రిలీజ్ అయింది. ఎంతమంది చూశారు? ఎంత బాగుందో కదండి ట్రైలర్. ఒక సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక కాంబో ప్యాక్లా అనిపించింది. అన్నిటికీ మించి ట్రైలర్లోని ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే రాక్షసులకి దేవుడికి మధ్య జరిగే యుద్ధంలో ఒక చెమటబొట్టు నేల మీద ఒక శంబాల అనే ఊర్లో పడడం వలన అదొక మెటరాయిడ్ రాక్ వచ్చిందని, దానివల్ల ఏవో తెలియని దానికి శక్తులు ఉన్నాయని, దానివల్ల తెలియని ఊర్లో చేంజెస్ జరుగుతున్నాయని, రకరకాల చావులు జరుగుతున్నాయని, వాటికి సంబంధం దీనివల్లే ఈ మెట్రాయిడ్ రాక్ వల్లనే అని నమ్మితే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని దించాలని సైన్స్ని మాత్రమే నమ్మే ఒక హీరోని అంటే ఆది సాయి కుమార్ గారిని వస్తారనమాట. తర్వాత ఎలాంటి సందర్భాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా స్టోరీ. నాకైతే మంచి సస్పెన్స్గా అనిపించింది. చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు అని తెలుస్తుంది. అన్నిటికీ మించి ఆ ప్లాట్ ఏదైతే ఉందో మూవీలోని ట్రైలర్ మొత్తం ఎడిటింగ్లో చూస్తే బాగా క్యారీ ఆన్ చేసినట్టు అనిపించింది. మూవీలో కూడా ఇలానే క్యారీ ఆన్ చేస్తే సినిమా అయితే చాలా బాగా వెళ్తుంది. అందులోని ఇట్లా సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, ఇట్లా ఇన్వెస్టిగేషన్ ఇలాంటి జానర్స్లో వచ్చే మూవీస్ మంచి ఏమంటారు సస్పెన్స్ని క్యారీ చేస్తూ థ్రిల్లర్గా మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. అలాగే ఈ సినిమా కూడా ఆ ఫీల్ ఇస్తుందో లేదో ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాలి. మర్చిపోయాను, ఈ సినిమా ట్రైలర్ని లాంచ్ చేసింది ఎవరో కాదండి, ప్రభాస్ గారు అనమాట. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లక్కీ హ్యాండ్. డెఫినెట్లీ ఇతనికి సక్సెస్ ఇస్తుందని అనుకుంటున్నాము. మీకు ట్రైలర్ చూడగానే ఏమనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ డిసెంబర్లో అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. అసలు డిసెంబర్లో భలే మంచి మంచి మూవీస్ అన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ అఖండ 2, శంబాల, ఇంకా వేరే మూవీస్ కూడా ఉన్నాయి. నేను ఆ లిస్ట్ని కూడా రిలీజ్ చేస్తాను. సో అందరూ రెడీ ఉన్నారా అయితే ఈ సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీ చూడడానికి? అండ్ నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.